హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ బయాలజీ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టేబుల్స్ బాక్స్ ఐటమ్స్ చూద్దాం. ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఈ పీడిఎఫ్తో పాటు ఈ పీడిఎఫ్లో ఏంటంటే బాక్స్ ఐటమ్స్, ఇంపార్టెంట్ టేబుల్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న బాక్స్ ఐటమ్స్, టేబుల్స్ అన్నీ కూడా ఒకే పీడిఎఫ్లోని ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్తో పాటు 16 నోటిఫికేషన్లో ఉన్న ప్రిలిమ్స్ మెయిన్స్, 18 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉన్నటువంటి బయాలజీ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ మెయిన్స్కి సరిపోతుంది. అంతకు మించి ఏం చదవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఈ టేబుల్ వచ్చేసి జీర్ణక్రియ ఎంజైములు. ఇక్కడ ఎంజైమ్స్ గురించి ఇచ్చారు. ఎంజైమ్స్, ఆ ఎంజైమ్స్ని స్రవించే గ్రంథి, ప్రదేశం, జీర్ణరసాలు, వేటిపైన చర్య జరుపుతుంది, ఏర్పడే ఉత్పన్నం. ఇక్కడ 8 రకాల ఎంజైమ్స్ ఉన్నాయి కదా. ఈ ఎంజైమ్స్ అనేవి ఏ గ్రంథులు రిలీజ్ చేస్తాయి ఈ ఎంజైమ్స్ని ఇచ్చారు. ఇక్కడ చూడండి, క్లోమం అనేది 3 రకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. క్లోమం తర్వాత ఆంత్రగ్రంథులు అనేవి 2 రకాల ఎంజైమ్స్ని, కాలేయం 1, జఠర గ్రంథులు 1, లాలాజల గ్రంథులు 1. ఈ ఎంజైమ్స్ అనేవి చూడండి. ఈ టేబుల్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది పీడిఎఫ్ ఇస్తాను మీకు. జాగ్రత్తగా ఈ పీడిఎఫ్లో ఉన్న ప్రతి విషయాన్ని చదివితే మీకు సరిపోతుంది. ఇక్కడ మానవుని జీర్ణ వ్యవస్థ ఫ్లో చార్ట్. ఆహారం, నోరు, ఆశకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం. నెక్స్ట్ విటమిన్స్ గురించి. థయామిన్, B1, బెరీ, గ్లాసైటిస్, రైబోఫ్లావిన్, నియాసిన్, పెల్లాగ్రా. ఇది విటమిన్స్ గురించి. చాప్టర్ వెనక మనం ఏం నేర్చుకున్నామనే విషయం కూడా ఉంటుంది. అది కూడా ఈ పీడిఎఫ్లో యాడ్ చేయడం జరిగింది. దానిలో కూడా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శ్వాసక్రియ. వాయు ప్రసార మార్గం చూడండి. నాసికా రంధ్రాలు, నాసికా కుహరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు, రక్తం. ఇలా మనం పీల్చుకున్నటువంటి గాలి, మళ్ళీ మనం తిరిగి వదిలే గాలి ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వస్తుంది. ఇక్కడ ఒక్కోదాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. నాసికా రంధ్రాలు, నాసికా కుహరం, గ్రసని గురించి ఇలా. మనం పీల్చుకున్న గాలి, వదిలే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ పర్సంటేజ్లు ఇవి. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీలీటర్లు. ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్లోని ఏదో ఎగ్జామ్లో ఇచ్చారు. కానిస్టేబుల్ ఎగ్జామ్లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ ఇచ్చారు. కంపల్సరీగా ఉంది ఆ క్వశ్చన్. ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశిస్తుందంట. చూడండి, ఇలా ప్రతి లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టేబుల్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ గురించి ఈ ఫార్ములా కూడా అడిగారు ఏదో ఎగ్జామ్లో. మీరు ఈ ఒక్క పీడిఎఫ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్. ఇంతకు మించి బయాలజీకి సంబంధించి మరేం అవసరం లేదు. ఇక్కడ రక్తస్కందనం గురించి చాలా ఎక్సలెంట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. రక్తంలో ఉండే రక్త ఫలకికలు రక్తస్కందన క్రియను ప్రారంభిస్తాయి. గాయం నుండి రక్తం స్రవించినప్పుడు ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికల నుండి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఈ ప్లేట్లెట్స్ నుంచి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ అనేది విడుదలవుతుంది. ఈ థ్రాంబోకైనేజ్ అనేది రక్తంలో ఉన్న ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్గా మారుస్తుంది. ఓకే, ఈ థ్రాంబోకైనేజ్ అనేది ఏం చేస్తుంది అంటే రక్తంలోని ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్గా మారుస్తుంది. థ్రాంబిన్ అనేది రక్తంలోని ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజన్ను ఘన రూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది.
ఈ పోగుల్లో రక్త కణాలు చిక్కుకొని స్కందనం ఏర్పడుతుంది. చూడండి రక్తం అనేది ఎలా గడ్డ కడుతుంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈ పీడిఎఫ్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది మీకు. దీంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంతకు మించి మీరు బయాలజీకి చదవాల్సింది ఏమి ఉండదు. ఎందుకంటే కేవలం ఒక బయాలజీ ఒక్కటే కాదు చదవాల్సింది, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి విసర్జక వ్యవస్థ, జీవి, ఇది కూడా అడిగారు ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్లోనే. అన్నీ కూడా ఈ స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉండే విషయాలే వస్తున్నాయండి. ఇక్కడ ఆల్కలాయిడ్, మొక్క పేరు, మొక్కలోని భాగం, ఉపయోగం చూసుకోండి ఇది జాగ్రత్తగా. దీని నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. ఓన్లీ 10th క్లాస్ బయాలజీ బుక్ ఒక్కటి, ఈ టేబుల్ ఐటమ్స్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. బుక్ మొత్తం కూడా చదవాల్సిన పని లేదు. ఈ టేబుల్ ఐటమ్స్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్. ఇంకా మీకు కావాలంటే 9th క్లాసు 8th క్లాస్ బుక్ కూడా ఇలా టేబుల్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ లాగా ఇస్తాను. ఇక్కడ మెదడు గురించి ఇచ్చారు చూడండి. మెదడులోని వివిధ భాగాలు నిర్వర్తించే విధులు. అంటే ఈ ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం నా ఉద్దేశం కాదు. ఈ పీడిఎఫ్ ఇస్తాను, దానిలో మీరు చదివేసుకోండి. అంటే ఈ పీడిఎఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు చూసి, ఈ పీడిఎఫ్ కావాలంటే ఈ పీడిఎఫ్ని తీసుకోండి. అంటే నేను ఇస్తాను టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నేను సెండ్ చేస్తాను, నెంబర్ చెప్తాను. ఇక్కడ అంతఃస్రావ గ్రంథులు, ఈ గ్రంథులు అవి స్రవించేటువంటి హార్మోన్ ప్రభావం వలన శరీరం చూపే ప్రతిస్పందన చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఏం చదవాల్సిన పని లేదు, ఈ ఒక్క పీడిఎఫ్ చాలు. దీంతో పాటు 8th క్లాసు 9th క్లాస్ పీడిఎఫ్ కూడా ఇలానే ఇస్తాను, ప్రీవియస్ క్వశ్చన్స్. ఒక బయాలజీకే కాదు, హిస్టరీలో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, పాలిటీలో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా పీడిఎఫ్ లాగా ఇస్తానన్నమాట. 16 నోటిఫికేషన్ 18 నోటిఫికేషన్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఇలా పీడిఎఫ్ ఇస్తాను. కొంచెం వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీరు చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఎగ్జామ్స్లో వస్తుంటాయి. పర్టికులర్గా ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. అంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే చాలామంది ఎక్కడెక్కడ విషయాలు అనవసరంగా చదివి అవి ఎగ్జామ్స్కి రావట్లేదు. అంటే సబ్జెక్టు నేను ఎక్కువ చదువుతున్నా అనే పోటీతో చదువుతున్నారు తప్ప అది నిజంగా ఎగ్జామ్లో వస్తుందా అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు ఏదేదో చదవాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి చూసుకొని ఏ ఏరియా నుంచి వస్తుంది అనే విషయాన్ని చదువుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది. జీర్ణాశయం, చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇది బాగా ఇంపార్టెంట్ అండి. మెండల్ బఠానీ మొక్కల ప్రయోగం. చూసుకోండి జాగ్రత్తగా. ఈ క్రింద ఇస్తారు ప్రయోగాలు చూడండి. మొదటి ప్రయోగం 15 మొక్కలపై 60 ఫలదీకరణలు. రెండవ ప్రయోగం 10 మొక్కలపై 58 ఫలదీకరణలు. అలా మొత్తం ఎన్ని ప్రయోగాలు? 7 ప్రయోగాలు చేశారు. 7వ ప్రయోగం 10 మొక్కలపై 37 ఫలదీకరణలు.
చూడండి ఇక్కడ పసుపు ఆకుపచ్చ విత్తనాలన్నీ శుద్ధ జాతుల బఠానీల మొక్కల మధ్య పరపరాగ సంపర్కం చేయగా F1 తరం, చూడండి F1 తరం, F2 తరం, F3 తరం ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత DNA గురించి ఇక్కడ చూడండి, ఇది డిఎన్ఏలో ఉండేటువంటి క్రోమోజోమ్లు. ఇక్కడ ఈ బఠానీ మొక్క ప్రయోగం గురించి ఇచ్చారు. F2 తరంలో 75% పసుపు రంగు విత్తనాల్లో 25% శుద్ధ జాతికి చెందినవి కాగా 50% మొక్కలు పసుపు రంగు బహిర్గత లక్షణంగా, ఆకుపచ్చ అంతర్గత లక్షణంగా కలిగి ఉన్నాయి. మిగిలిన 20% శుద్ధ ఆకుపచ్చ జాతికి చెందినవే. దీన్నే జన్యురూపం అంటారు. జన్యురూప నిష్పత్తి 1:2:1. ఇదేదో ఎగ్జామ్లో వచ్చిందండి, కానిస్టేబుల్ ఎగ్జామ్లోనే. నెక్స్ట్ ఇది కూడా ఇచ్చినట్టున్నారు. ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, ఉన్నత స్థాయి వినియోగదారులు ఉదాహరణలు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి విషయాలే. కొల్లేరు కథ, కొల్లేరు సరస్సు గురించి ఇచ్చారు. మినిమేటా వ్యాధి పాదరసం వల్ల వచ్చేది అన్నమాట. ఇదంతా చూడండి ఒకసారి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. బయోడీజిల్ ఉత్పత్తికి జెట్రోఫా కర్కాస్ మొక్క విత్తనాలను వాడడం అనేది శక్తి సుస్థిరత్వాన్ని సాధించడంలో భారతదేశం యొక్క ప్రణాళికలో ముఖ్యమైన ఘట్టం. సో ఈ PDF మీకు కావాలి అంటే నేను నెంబరు చెప్తాను, 8247757443. ఈ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి. ఈ PDF మీకు సెండ్ చేస్తాను.